హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఏంటంటే మీ ముందుకు ఒక విషయం చెప్పాలని వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే అది ఇన్ని రోజుల నుంచి నేను చెప్పలేదు, ఎందుకంటే అసలు చూద్దాంలే అని చెప్పేసి అని. అదేంటంటే నేను మొన్న ఏడుస్తా ఒక వీడియో పెట్టాను కదా, దానికి కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అంత ఎమోషన్ అయిపోయావు అని చెప్పేసి అన్నారు. దానికి రీజన్ కూడా చెప్తాను ఏంటనేది. అసలు ముందు నా దగ్గర ప్రూఫ్ ఉంటేనే నేను మాట్లాడతాను ఫ్రెండ్స్. అంటే ప్రూఫ్ లేని నేనైతే మాట్లాడినా అనమాట. ఏంటి ఆ ప్రూఫ్ అంటే, ఫస్ట్ అసలుకి మా అమ్మ పొలం అమ్ముకున్న విషయం నాకైతే తెలియదు. రియల్గా చెప్తున్నా, నాకైతే అసలు తెలియదు. కాకపోతే మాకేం చెప్పిందంటే పొలం ఆన్లైన్ చేపియాలమ్మా అని చెప్పేసి అంది. పొలం ఆన్లైన్ చేయాలంటే నేను నా హస్బెండ్ వెళ్ళి ఆన్లైన్లో అంటే ఫస్ట్ ఏంటంటే నేను మా మామయ్య అల్లుడు, అంటే మామయ్య అల్లుడు పిన్ని కొడుకు అవుతాడు, వాడి పేరు వచ్చి శివ, నాకు అన్నయ్య అవుతాడు. అయితే ఆ శివ నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. ఇద్దరం వెళ్తే మా ఇద్దరు పని కాలేదు, అది ఆన్లైన్ చేపించడానికి వీలు కాలేదు. కాకపోతే మా అమ్మ ఏముందంటే సరే ఆన్లైన్ చేపియమ్మ పొలాన్ని అని చెప్పి ఆమె వచ్చి మా ఆయన్ని అడిగింది. అడిగితే సరేనని చెప్పేసి అని మా వారుండి అక్కడ ఎనకొండ స్టేషన్లో వేరే వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళకి ఫోన్ చేసి అరే ఇట్లా ఆన్లైన్ చేయాలి పొలం అంటే, నువ్వు రాన్న తీసుకొని నేను ఉన్నాను కానీ నేను దగ్గరుండి చేపిస్తానన్నాడు. అంటే సరేనని చెప్పేసి అని ఎనకొండకి వెళ్ళాం. ఎనకొండకి వెళ్ళిన తర్వాత ఎనకొండ ఆ స్టేషన్ వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడికి ఆన్లైన్ చేయించి పంపించారు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, మా అమ్మ ఎందుకో మరి మా మామయ్య ఊరు వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు, మొత్తానికి ఏదో ఫంక్షను మరి ఎందుకో వెళ్ళింది. అయితే వెళ్ళేసి అడ్వాన్స్ తీసుకుని వచ్చేసింది డబ్బులు. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడాలన్నమాట. అంటే మా అమ్మ చూడాలి, ఇది మా అక్కయ్య వాళ్ళు చూడాలి, మా మామయ్య కొడుకులు అందరు చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేపిస్తున్నారు అనేది తెలియాలి, అందుకని చెప్పేసి అని మాట్లాడుతున్నా. అయితే అడ్వాన్స్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది. ఆ రోజు చెప్పలేదు, రెండో రోజు ఇట్టా పొలం అమ్ముతున్నానమ్మా, ఇలా పొలాన్ని వాళ్ళకి అమ్ముతున్నాను అని అంటే, ఎంతకమ్మా అంటే 4 లక్షలకో 3 లక్షల 4 లక్షలకో ఏమో చెప్పింది. చెప్తే మనిషి బతికే ఉంది, ఎవరైనా వచ్చి అడగండి అని చెప్తే నేనున్నాను. అమ్మ మరి మామయ్య వాళ్ళు తీసుకుంటామంటున్నారు అంటే, మామయ్య వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు మరి 2 లక్షలకి అడుగుతున్నారు, అది కాక వాళ్ళు బేరం కూడా రానిట్లేదు, అందుకని నేను ఇలా అడ్వాన్స్ తీసుకొని వచ్చేసానని చెప్పింది. ఆమె పొలం ఆమె ఇష్టం, మనకి ఎలాంటి సంబంధం లేదు. సరేనని చెప్పేసి అని సరే నీ ఇష్టం అమ్మ అన్నాం. ఆ రిజిస్ట్రేషన్ రోజు ఏంటంటే మా పెద్ద అక్కయ్య, మా పెద్ద బావ, నేను, మా ఆయన, మా 2 అక్క అందరం వెళ్ళాం. అందరు వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసాం. రిజిస్ట్రేషన్ వాళ్ళు చేయించుకున్న తర్వాత డబ్బులు మా హస్బెండ్కి ఇచ్చి ఇంటికి వెళ్ళండి, మేము బోసుకొస్తాం, మీరు బండి మీద వెళ్తారు కదా అని అంది. సరే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె డబ్బులు ఆమెకి ముద్ర శుద్ధిగా లెక్క చెప్పి, మా పెద్ద అక్కయ్య వాళ్ళు కూడా ఉన్నారు, ఆమె డబ్బులు ఆమెకి ముద్ర శుద్ధిగా లెక్క చెప్పి ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేసాం. దాంట్లో సింగిల్ రూపాయి కూడా మేము ముట్టుకోవాలి, అర్థమైందా? ముట్టుకోవాలి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, ఆడపిల్లలు కదా అని చెప్పేసి అని తలా 1,000 రూపాయలు ఇచ్చింది. చీర కొనుక్కోమని తలా 1,000 రూపాయలు ఇచ్చింది. ఎవరికైనా అరే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే వచ్చి ఆమె కనుక్కోండి, లేదంటే ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, ఫోన్ అయినా చేసి కనుక్కోండి. ఇంతకు మించి మాకు 1 రూపాయి అయితే ఆమె ఇవ్వాలి పొలం డబ్బులు. సరే అవి తీసుకున్నాము, ఆడపిల్లం కదా, ఏ చీర కనిచ్చిందిలే తీసుకున్నాం. అయిపోయింది అంతవరకు. అయిపోయిన తర్వాత ఒకరోజు ఎందుకో మరి మా మామయ్య కూతురు నాకు ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడుతుంది. అంటే పొలము ఏం చెప్పిందో వాళ్ళకి, మనకైతే పాపం పుణ్యం తెలీదు ఫ్రెండ్స్. అది నేను అమ్మించినట్టుగా ఏమో చెప్పిందని వాళ్ళు అంటున్నారు. పాపం ఎంతో పుణ్యం ఎంతో మనకైతే తెలియదు, నేనైతే ఆ మాట అయితే ఏం లేదు. అయితే ఆ అమ్మాయి ఫోన్ చేసి ఆ అమ్మాయి పత్తితో ఏదో వేసుకుందంట. ఏదో వేసుకుంటే వాళ్ళు ఆ పత్తి తీయమంటున్నారని, ఏదో మాకు సగం పత్తి ఉండగాలని ఎట్ట తీస్తామని ఏదో మరి మొత్తానికి వాళ్ళకి ఆ అమ్మాయికి ఏదో గొడవ అయ్యి ఫోన్ చేస్తే ఆ అమ్మాయి నాతో రాంగ్గా మాట్లాడింది, నేను ఆ అమ్మాయితో రాంగ్గానే మాట్లాడా. ఇద్దరం ఫోన్లోనే చాలా తిట్టుకున్న తర్వాత ఇంకా ఏమైతే చెప్పాలి, పొలం ఆ అమ్మాయికి ఏం సంబంధం, నేను కదా అమ్ముకుందని ఏం నోటి నుంచి ఆ మాట రాలి, వాళ్ళు ఎన్నన్నదిని ఏం నోటి నుంచి ఆ మాట రాల.
తర్వాత ఏమైందంటే మాకు ఇంకా అక్కడ గొడవలు వచ్చినాయి, వాళ్ళకి మనకి మాటలు లేవు. తర్వాత ఏమకి మాకు కూడా మాటలు లేవు. ఎందుకు మాటలు లేవు అంటే చాలా చేసిందిలే, మాటలు లేవు అన్న తర్వాత ఇంక మా పాటికి మేము ఉంటున్నాం, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారు, ఎవరి పాటికే వాళ్ళు ఉంటున్నాం. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ నేను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియో, బావ బామ్మర్దని వీడియో పెట్టాను, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. పెడితే దానికి నాకు ఆ అమ్మాయి ఫోన్ చేసి బీభత్సంగా తిట్టింది. ఎవరు వాళ్ళ అమ్మ గుర్తులు ఇద్దరు బీభత్సంగా. ఆ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. వాళ్ళు మేము తిట్టలేదంటే అది కూడా పెడతాం అన్నారు. నేను తిట్టా, వాళ్ళు నన్ను తిట్టారు, నేను తిట్టాను. నేను తిట్టలేదని నేను అంటలే, నేను కూడా తిట్టా. తర్వాత వాళ్ళ అమ్మాయి బ్యాడ్గా నాకు కామెంట్ పెడుతుంది, అది ఇప్పుడు కూడా ఉంది, స్క్రీన్ షాట్ తీసి కూడా పెడతా చూడండి. బ్యాడ్గా బూతుల్లో కామెంట్ పెడుతుంది. ఆ అమ్మాయి పెట్టింది, వేరే వాళ్ళు పెట్టారు, తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఆ వీడియో తీసేయమని, నేను తీసేయనని చెప్పాను. ఇంకా ఆడ నుంచి వాళ్ళు మన జోలు రావట్లేదు, మనం వాళ్ళ జోలు పోవట్లేదు. ఇది ఎట్లా జరుగుతుంది మరి? ఇప్పుడు ఎవరు అప్పుడేమందంటే అమ్మాయి, మీ అమ్మని పొలం అమ్మిచ్చేసి ఆ పొలం అమ్మిచ్చేసి డబ్బులన్నీ దెంగి మెట్ల కింద వేసావు ఆమెకి రూమ్ అని చెప్పేసి మాట్లాడింది. సరే ఏదో కోపాన్ని అంటుందిలే, మనకెందుకులే. అప్పుడైనా ఆ అమ్మాయికి పొలానికి ఎలాంటి సంబంధం లేదు, ఆ అమ్మాయి అమ్మి లేదు, నేను అమ్ముకున్నానని ఏమో నోటి నుంచి మాట రాట్లా. ఇక నాకు అర్థమైంది, కిటికంతా ఏం దగ్గరే ఉందిలే, ఏమో ఏదో చెప్పు ఉంటుంది, లేకపోతే వాళ్ళు అంత ధైర్యంగా ఎట్ట మాట్లాడతారు. ఇప్పుడు వాస్తవంగా అయితే నేనైతే రూపాయి కూడా తీసుకోలేదు. అలాంటప్పుడు అంటే ఎవరికైనా బాధే కదా. సరేలని చెప్పి నేను సైలెంట్గానే ఉండే, ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు ఆ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నావు అక్క అంటే, ఇప్పుడు ఒక వీడియో పెడతాను మీకు చూడండి. వాడు గత 10 రోజుల మించి నాకు అట్ట వీడియో కాలు కాదు, అది మామూలు కాలు కాదు ఫ్రెండ్స్. మరి వాడు ఎట్ట ఫోన్ చేస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ గూగుల్ అని పడుతుంది అనమాట. వాడు వీడియో కాల్ చేసినప్పుడు మామూలుగా ఏదో పడుతుంది, నాకు ఇంగ్లీష్ రాదు కదా. అయితే నేనేం చేస్తున్నానంటే ఎవరా అని చెప్పేసి ఎత్తా, అబద్ధం ఎందుకు ఎత్తితే వాడు వాడు అంతకుముందు ఏం చేశాడంటే, గుంటూరు అబ్బాయి స్టోరీ ఏదో చెప్పేటప్పుడు ముందు చెప్పవే బజార్ ముందు చెప్పవే బజార్ మొండా అని పెట్టాడు ఫ్రెండ్స్. అది కూడా మీకు స్క్రీన్ షాట్లో పెడతాను. పెట్టాడు. వాడికి నేను గట్టిగానే రిప్లై ఇచ్చిన తర్వాత ఇంకా వీడియో కాల్ కూడా కాదు ఫ్రెండ్స్, అది వీడియో కాల్ కాదు. మీరు అనుకోవచ్చు వీడియో కాల్ అయితే బిజీ టోన్లో పెట్టేయచ్చు కదా, వీడియో కాల్ కూడా కాదు. సరే నేను అప్పటికి వాడు ఫోన్ చేసినప్పుడల్లా నేను సెట్ చేస్తున్నాను అనమాట. ఏమనంటే వీడియో కాల్ నుంచి వచ్చిందా, వీడియో కాల్లో నెంబర్ అగపట్టలేదు, మామూలు కాల్లో నెంబర్ అగపట్టలేదు, ఏంటి అసలు ఇదేం నాకు అర్థం. వాడు ఫోన్ చేసేలా అమ్మ నా బూతులు తిడుతున్నాడు. ఏమని, బాగానే తింటావే, బలిసింది నీకు లోపలే వారాలని బాగానే చెప్తావు, ఎందుకంటే మీ అమ్మ చేత పొలం అమ్మిచ్చావు కదా అని చెప్పేసి. అంతకుముందు వాడు 2-3 సార్లు ఫోన్ చేసి తిట్టినా కానీ ఎవడూలే రాంగ్ నెంబర్ అయి ఉంటుంది, లేకపోతే ఎవరన్నా మగోళ్ళు తాగి బాగా ఏదన్నా చేస్తున్నారేమో అనుకోవటానికి నా నెంబర్ వాడికి తెలియదు కదా. మళ్ళీ అలా ఆలోచిస్తా నేను, ఇది వారం రోజుల నుంచి జరుగుతుంది, నేను అలా ఆలోచిస్తా అసలు ఎవరని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండ తర్వాత వాడు అట్ట 4-5 సార్లు వీడియో కాల్ చేశాడు. చేసిన తర్వాత ఎవడి మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి, ఎవడు కూడా నాకు తెలియదు కదా, తెలియకుండా నేను ఎలా కంప్లైంట్ ఇస్తాను. అందుకని చెప్పి సరేనని చెప్పేసి నాగే 5వ సారి చేసినప్పుడు అన్నాడు, నేను తిట్టా, అబద్ధం ఎందుకు, ఎవడా నువ్వు ఫోన్ చేసినాడు మాట్లాడవేంద్రా అని. ఏంది నీతో మాట్లాడేది, మీ అమ్మ పొలం అమ్మిచ్చేసి మెట్ల కింద దెంగి అమ్మ కూర్చొని ఇంట్లో తింటున్నావు, ఏంది నీతో మాట్లాడేది అని అన్నాడు. అప్పుడు కానీ ఈ మట్టి పొరకి నాకు బొలి పెలగల. పొలం అమ్మిచ్చాను అంటున్నాడు. అయితే ఇటు సైడ్ నుంచి ఎవరో చేపిచ్చారు అని చెప్పేసి నాకు వచ్చేసి తర్వాత నేను ఏం చేయాలని చెప్పేసి మా వారికి చెప్పినట్టే బీభత్సమైన కోపం వస్తుంది ఆయనకి. ఎందుకులే అని చెప్పేసి నేనేం చేశాను తెలివితేటలుగా, నాకు స్టేషన్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఆ వాయిస్ రికార్డింగ్ పెట్టాను ఆయనకి. పెడితే ఆయన అన్నాడు, వాయిస్ రికార్డింగ్ కాదు, ఆయన వీడియో కాల్ చేస్తున్నాడు అన్నావు కదమ్మా, రికార్డింగ్ చేయన్నాడు. వాస్తవంగా అయితే వీడియో కాల్ నాకు రికార్డింగ్ చేయడం నాకు తెలీదు ఫ్రెండ్స్. అయితే నేను అన్నాను నాకు తెలియదు అంటే స్టేషన్ దగ్గర తీసుకొని రా, నేను స్టేషన్ దగ్గరే ఉన్నాను, ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అన్నాడు. ఇది మా వారికి చెప్పకుండా నేనైతే స్టేషన్ దగ్గరికి ఫోన్ తీసుకొని వెళ్తే ఆయన ఇదిగో ఇప్పుడు నేను చేస్తానమ్మా అలా చెయ్యి అని చెప్పేసి ఆయన రికార్డింగ్ చేస్తే ఆయనకు కూడా అర్థం కాలేదు. అంటే ఇటు యూట్యూబ్ని అంటే ఏమంటారు వాట్సాప్ నుంచి రాలేదు, మామూలు కాలు కాదు అది. వాడు ఎట్ట చేస్తున్నాడనేది ఆయన సార్ ఏదో చెప్పాడు, గూగుల్ నుంచి ఏదో చేయొచ్చు అట్ట చేస్తున్నాడు అని చెప్పేసి. అది నాకు అర్థం కాలేదు, సార్ చెప్పింది కానీ నాకు అర్థం కాలేదు. అయితే
వాడు అట్ట చేస్తున్నాడు. ఎట్టయినా చేయని, నీకు ఇక్కడ ఇలా పోయి రికార్డింగ్ చేయి, రికార్డింగ్ అవుతాయి, వాడు మాట్లాడే మాటలు అవన్నీ అని చెప్పేసి అని. కానీ అవతల పర్సన్కి తెలిసిద్దంట మనం రికార్డింగ్ చేసేది. అయితే వాడు ఇవాళ కూడా చేసాడు ఫ్రెండ్స్. ఇవాళ చేస్తే నేను ఆ సార్ చెప్పినట్టుగా రికార్డింగ్ చేస్తే అక్కడ మీకు కూడా ఒకవేళ కనిపిస్తాం చూడండి, అవతల వాడికి మరి తెలిసింది కాబట్టి రికార్డింగ్ చేసి ఇంకొకటి ఏం మాట్లాడటల్లా, ఫోన్ ఆన్లో పెట్టి సైలెంట్గా ఉన్నాడు. అంతకుముందు ఫేస్ చూపించాడు, ఎత్తంగానే వాడు ఫేస్ అవ్వబడింది చూడండి. వాడు ఏం మాట్లాడటం, ఇంకా మాట్లాడిపోయాక ఇంకా నాకు నేనైతే తిట్టాను. అది కూడా రికార్డింగ్ అయితే ఆ రికార్డింగ్ ఇక్కడ పెడతాను చూడండి. చూసిన తర్వాత నేను మీకు అనేది చెప్తా ఎందుకు అంత ఎమోషన్ అయిపోయి నేను అలా మాట్లాడాను అనేది. తర్వాత వచ్చేసి ఎందుకు అంత బీభత్సంగా అనేది కంప్లీట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఇవ్వకుండా అయితే ఉండను. వాడు మళ్ళీ సార్కి కూడా నేను ఆల్రెడీ వాడు వీడియో కాల్ చేసింది కూడా నేను పంపిస్తాను అన్నాడు. ఇంకొకసారి వాడు మాట్లాడాలి, వాడు ఫోటో ఆగిపడుతుంది. అంతకుముందు మాట్లాడిన రికార్డింగ్ ఉంది, నాకు కామెంట్ పెట్టింది ఉంది, అన్నీ ఉన్నాయి. వాడు రికార్డింగ్ వాడు ఏం మాట్లాడింది అనేది పక్కన పెడతాను చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ మాట్లాడతా. ఎవరు ఎవరు హలో, ఎవరు ఫోన్ చేసేది? హలో, అరే బ్యాండు, హలో, అరే కొత్తలేదవా, మాట్లాడి ఎవడరా ఫోన్ చేసేది? అరే బ్యాండుగా, హలో, హలో, ఉండు, ఈ నెంబర్ తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తాలే. నువ్వు మాట్లాడి మొత్తం రికార్డింగ్ ఉండి ఎన్నిసార్లు చేసావు ఏంది మొత్తం రికార్డింగ్ ఉండి నీ తల్లి పూకు పేకాట ఆడిస్తా చూస్తుండు. ఫోన్ చేసినోడి దమ్ముంటే మాట్లాడారే బ్యాండ్గా. రేయ్, నీ అమ్మని ఆడని బండబెట్టాలి ఏం చెప్పురా, బండబెడతాను. ఫోన్ చేస్తావు మాట్లాడి సావే, మొన్న మాట్లాడేవుగా బాగానే. ఏరా బ్యాండ్గా, ఏడని బండబెట్టాలేంది మీ అమ్మని చెప్పు, పండబెడతా మాట్లాడు. నా కొడక ఉండు, ఇది యూట్యూబ్లో పెడతాలే ఉండు, రికార్డింగ్ చేస్తున్నాలే మొత్తం యూట్యూబ్లో పెడతాను ఉండు. ఫేస్ చూపించి మాట్లాడరా. రేయ్ బ్యాండ్గా, ఎందుకరే ఆడదానుకున్నంత ధైర్యం కూడా లేదు, ఏం పూకు నాకటానికే ఫోన్ చేస్తావు? మళ్ళీ మొహం చూపించడానికి జలదు, దొంగ నెంబర్లు పెట్టుకొని దొంగసాటుగా ఫోన్లు ఎందుకు చేయటం? దమ్ముంటే ధైర్యంగా చేసి మాట్లాడాలి. అప్పుడు నీ అమ్మని నీ పూకుని దెంగిస్తా నేను. లంజా కొడక, బేవర్స నా కొడక, దమ్ము లేని కాడికి ఎందుకురా నువ్వు ఫోన్ చేసేది? ఫోన్ చేసి గాలి కూతలన్నీ గాలి మాటలన్నీ మాట్లాడతావు. నీ అమ్మని దెంగినోడు పొలమా నేను అమ్మిచ్చింది, లంజా కొడక. దమ్ముంటే నువ్వు మాట్లాడు, మొన్న మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడటానికి ఏమైంది? ఫోన్ చేసి సైలెంట్గా పెట్టుకుంటావు చెవుకాడా. దమ్ములేని కాడికి ఏం పూకు దంగటానికా చేసేది? విన్నారు కదా. అయితే ఫేస్ కూడా మీకు అగపడే ఉంటుంది. వాడు అసలుకి ఎవరైంది అంతకుముందు అయితే వాస్తవంగా నాకు తెలియదు ఫ్రెండ్స్. కానీ వాడు ఎప్పుడైతే పొలం అన్నాడో అప్పుడు నాకు బొలుపు అనేది వెలిగింది. పొలం అంటే ఎవడో తెలిసినోడే, అంటే మాకు తెలియపోయినా వాడికి మేము తెలిసినోడమే, లేకపోతే అంత ఈజీగా పొలం అమ్మిచ్చాం మీ అమ్మ చేత నన్ను అండ కదా అని చెప్పేసి అని. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా, ఒరే బేవార్స్ అన్న కొడక, లోకులు దెంగితే పుట్టిన నా కొడక, పొలం నేను అమ్మేలా, ఆమె పొలం ఆమె అమ్మించుకుంది, ఆమె అమ్ముకుంది, అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు. పొలం అమ్మిచ్చే మనిషి బతికే ఉంది, వచ్చి కనుక్కోండి ఎవరు పొలం అమ్మిచ్చారు ఏంటనేది. బేవర్స నా కొడక, ఇంకొకసారి అంతే
ఫోన్ వస్తే నాకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు నిజంగా నికాలస్తుగా ఒక అమ్మగా నువ్వు పుట్టుంటే నా కొడక నువ్వు ఫోన్ చేయి నాకు. నీ అబ్బా నీకు ఓస లెక్కైపోతే నేను ఒక అమ్మ పుట్టిందాన్ని కాదు. చూస్తుండు చెయ్యైన నరికి నువ్వు స్టేషన్ దగ్గరికి వస్తావు, ఖచ్చితంగా వస్తావు, పిలిపికుండా ఉండను. నీ చెయ్యి నరికి వీడియోలో పెట్టకపోతే చూస్తుండు. ఏం తమాషాలు దెంగుతున్నావా? పొలం నేను అమ్మిచ్చేదేం రబ్బే వర్సన కొడక. నువ్వు ఒక నంగ బద్దవి, ఆమె ఒక నంగ అయితే నేను పొలం అమ్మిస్తానా? ఏం మాట్లాడుతున్నావు? నేను పోయినసారి దేవుడి పటం పెట్టుకొని చెప్పాను ఫ్రెండ్స్, అంటే ఏమంటారు తిట్టను అని. కానీ అసలు నెట్ ఆన్ చేయటం భయం అనమాట. వాడు ఫోన్ వచ్చేస్తుంది, నాకు అసలు రేత్రి పగులు నిద్ర లేకుండా చేస్తున్నాడు వాడు. అందుకు తట్టుకోలేక నేను ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, ఆల్రెడీ కంప్లీట్ అంటే ఆ అబ్బాయి నేను ఇస్తానన్నాడు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీడి కోసమే వెయిటింగ్ అనమాట. ఈ నా కొడుకు వీడియో కాల్ ఇంకొకసారి చాలు. ఒరే నిజంగా నువ్వు మీ దెంగితే పుడితే ఇంకొకసారి చేయరా నాకు, చేస్తే బాంచేత అప్పుడు నేనంటే ఏందో చూపిస్తాను నీకు. నువ్వు చూడాలి, ఈ వీడియో చూస్తావు నాకు తెలుసు, కాబట్టి నువ్వు చెయ్యాలి. ఇన్ని రోజులు నీకు తెగ చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఆగకుండా ఇప్పుడు కూడా చేయరా. చేస్తే నేనంటే ఏందో, ఈ సుజి అంటే ఏందో చూపిస్తాను నీకు. నీకు నిజంగా పిల్లలు చూస్తారని ఆగుతా ఉండా, కానీ పిల్లలు పిల్లలు చూడొద్దని నీ పెళ్ళాన్ని దెంగటానికి కూడా లేకోకుండా చేస్తా. నా కొడక ఏమనుకుంటున్నావు? నీ పెళ్ళాన్ని 10 మంది దగ్గర బండ పెట్టాలి, ఇంకా నువ్వు ఓసలు లెక్క పెడతా చూస్తుండు. ఖచ్చితంగా ఇదే జరిగిద్ది, లేదంటే తీసుకురా పోలీసుల దగ్గరే బండ పెడతా నీ పెళ్ళాన్ని. వేస్తారు ఇంకా రోజు డెంగ వేస్తారు, వేపిస్తా ఇంకా రా. నీ లంజా కొడుకులో నా చెప్పయ్యా. అసలుకి ఎంత బ్యాడ్గా మాట్లాడాడు ఫ్రెండ్స్, ఎంత బ్యాడ్గా మాట్లాడాడు. అసలుకి ఎంత కోపం వస్తే నేను ఈ రకంగా మాట్లాడుతున్నాను చూడండి. అసలుకి ఎంత బ్యాడ్గా మాట్లాడాడు. నాకు అప్పుడు రికార్డింగ్ చేయటం అనేది తెలియలేదు, కానీ ఇప్పుడు రికార్డింగ్ చేసిన అదొక తెలిసి వాడు మాట్లాడలేదన్నమాట. కానీ నీ ఫుట్ ఆగపడిందరే, నీ ఫేసు అచ్చం ఎట్లుండవు తెలుసా? కుక్కల్ని పందులు దెంగే మొహంలాగా ఉండవురా నువ్వు. నిజంగా అట్నే ఉండవు. పంది ఫేస్ అన్నా కొద్దిగా చూడటానికి గాంభీర్యంగా లావుగా ఉంటుంది. ముక్కేడు ఉంటే కన్నేడు ఉంటుంది, కన్నేడు ఉంటే ముక్కేడు ఉంది నీ మొహంలో. చెప్పయ్యా అచ్చం అసలు ఎట్టుండమంటే ఇంక నేను ఇప్పుడు ఇది వాడిని ఏ కులంతో పోలవలేను నేను, ఎందుకంటే పోలిస్తే వాళ్ళని కించబడుతుంది దాన్ని అవుతానని చెప్పేసి అని నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉన్నానన్నమాట. అది నీ బతుకులో చెప్పయ్యా.